మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం. చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమ్ ఆన్, అరెస్ట్ హిమ్. ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే వేసాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తామన్న జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుద్ది? అది అల్లాటపా తుపాకీ కాదు, AK-47. అందుకే ఆ కేసును తీవ్రవాదుల మీదకి తోసేసింది బావు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసారగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నే సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడిగాలి దొరకాలా, ఆడి గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపడలేదా? సెర్చింగ్ చేస్తున్నదా? ఏసీ బడ్జెట్ శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్, అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే జాలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల.
జీకే కోసం వల కావాలన్నావుగా గాలం ఎక్కువైంది చూసావా. నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. అడ్డడ్డడ్డడ్డడ్డ. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతిరా నేను సుమ్మా ఉండను, అందరినీ సంపి ముడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? పొన్నీళ్ళే సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాండు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను. పోయిట్ వరా. సరు కుప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాండు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. అప్. వీళ్ళు చక్రవర్తి కొడుకులా. ఇదిగో మా శుభ్రంగా ఎంత నువ్వు అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడేది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటున్నా. వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. ఏంట్రా? అమ్మ నాన్న వచ్చారన్నా? రండి నాన్న. నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ఓకేనా? ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా. నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్ గా వేశాను, నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. సెట్టింగ్ చేయండి రా, నిలకండి. ఉల్లిపాయలు లేటుంటుందిరా పొట్టు, పచ్చిమిరపకాయలు రా. అది
అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు సరిగ్గా దొరికేసినది తమ నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడు తండ్రి లేదు ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవురా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. రామా, ఏమండి? చో నాయి 3 జాకీలు. నాకు 3 రాణీలు సార్. షటార్ నా కొడుకు. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువరా? రాణీలు జాకీలే. అది నాది చో. ఏటివై మాణిక్యం నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంప కదా అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. ముద నష్టపడాలి. చెయ్యి. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సారి ఆడితే రాణీలే. మరి ఇంకేంటి? ఇది తీసుకోండి. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సిటీ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే బా, మళ్ళీ మీదే షో. షో. నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. రండి. ఇది గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్ తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా. అన్నగా నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు. ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించాను. లీగల్ గా నేను నిన్ను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాటివ్వు. ఇవ్వరా? కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే
ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటుకే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా. సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. ఏ హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చవు. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరన్నా ముచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి? లోపల పో. నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదు. మా రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికి వెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫద ఫదవే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? ఆ బ్యాగ్లో బాంబులు ఉంటాయేంటి? పరమేశ్వరా, నాకేం బాంబులు తెలీదు. ఈ బాంబులు కాదు సార్, ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తే వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. చూపిస్తానండి. ఫోర్నాలు ఎక్కడైనా పేల్తాయి ఏంటండి? అయిపోయాడు. ఏయ్ బావా! ఫోర్నాలు బాంబుల్లా ఫెయిలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే సార్. పయనించే ఓ చిలుక పారిపో. ఈడాడో మెంటల్గాళ్ళ ఉన్నాడు. పగిలిపోయేను పద. ఫోర్నం. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ నా జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇదిగో, వదలవమ్మా. ఇక్కడ అలాంటివి చేయకూడదు. నువ్వు ఎక్కడ దొరికావే తల్లి? ఇదిగో, నువ్వు రా, వెనక్కి రావే. బా. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే ఈ జైల్లో ఒక లెక్క. నీకు ఏది లెక్క ఉందో నాయనా? నువ్వు రావమ్మా. వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతను చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డేటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా ఆ స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. పావు గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడి తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని
వచ్చేసా. ఎవరు? రా ఏంటి రాజేశ్వరి ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఉమ్, ఏంటి చాటుకు తీసుకొచ్చా?